హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పోహా మిక్చర్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే మార్నింగ్ స్కూల్ టైంలో స్నాక్స్గా పెట్టొచ్చు, అలాగే పెద్దవాళ్ళు ఈవినింగ్ టీ టైంలో అయినా తినొచ్చు. ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక ½ kg వరకు పేపర్ అటుకులను తీసుకున్నానండి. ఈ పేపర్ అటుకులను శుభ్రంగా నీట్గా ఒకసారి జల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మరొక బౌల్లోకి వేసుకుంటూ వీటిని ముందుగానే ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఏమీ యాడ్ చేయకుండా ముందుగానే ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే క్రంచీగా తయారవుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పోహాని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి, మనం చేతిలో ఇలా నలిపితే కొంచెం క్రంచీగా అవ్వాలి. ఈ విధంగా చేసుకున్న ఈ పోహాని అంతా కూడా ఒక పెద్ద వెడల్పాటి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇక్కడ జీలకర్ర అయితే 3 టీ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. ఆవాలు కూడా ఒక 2.5 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఈ విధంగా ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ½ కప్పు పల్లీలను వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఈ పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుట్నాల పప్పుని ఒక చిన్న కప్పు, అలాగే కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కిస్మిస్లు వేయడం వల్ల మనము పోహా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ½ కప్పు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి లేకపోతే కారాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు లేకపోతే ఆ ఫ్లేవరే బాగుండదండి, కాబట్టి కరివేపాకు కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1½ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. ఈ విధంగా పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ½ kg పోహ కాబట్టి మనకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు పోహకంతా కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి ఈ మిశ్రమాన్ని పోహా మిశ్రమంలో వేసుకోవాలి. ఇక్కడ నేను బౌల్ చిన్నదే తీసుకున్నానండి. మీ దగ్గర వెడల్పాటి బౌల్ ఉంటే పోహాను అందులో వేసుకొని ఈజీగా మిక్స్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ నాకు పెద్ద బౌల్ అవైలబుల్గా లేక నేను ఇక్కడ ఒక నార్మల్ బౌల్లోనే పోహానంతా కూడా మిక్స్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కిందికి పైకి అనుకుంటూ పోహాని మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ మిశ్రమం, పల్లీలు ప్రతి ఒక్కటి పోహాకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే, స్టోర్ చేసుకున్నట్లయితే పోహా మిక్చర్ రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ యమ్మీ పోహా మిక్చర్ రెడీ అండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.